హాయ్ గైస్, మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని ఫస్ట్ లెసన్ ద లాస్ట్ చైల్డ్ అంటే తప్పిపోయిన ఒక అబ్బాయి గురించి స్టోరీ. ఏ చైల్డ్ గోస్ టు ఎ ఫెయిర్ విత్ హిస్ పేరెంట్స్. ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఒక ఫెయిర్కి వెళ్తాడు. ఫెయిర్ అంటే ఊర్లలో జరుగుతూ ఉంటాయి కదా, తిరునాళ్ళు, ఎగ్జిబిషన్స్ లాంటివి. He is happy and excited and wants the sweets and toys displayed there. చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆ అబ్బాయి. అక్కడ ఆ ఎగ్జిబిషన్లో, ఆ తిరునాళ్ళలో దొరికే స్వీట్స్, టాయ్స్ అవన్నీ కావాలనుకున్నాడు. బట్ హిస్ పేరెంట్స్ డోంట్ బై దెమ్ ఫర్ హిమ్. కానీ వాళ్ళ పేరెంట్స్ అతనికి కొనివ్వలేదు వాటిని, స్వీట్స్ని, టాయ్స్ని. వై దెన్ డస్ హీ రెఫ్యూజ్ వెన్ సమ్మన్ ఎల్స్ ఆఫర్స్ దెమ్ టు హిమ్. వేరే ఒక వ్యక్తి వచ్చి నేను కొనిస్తాను, నీకు కావాలా అని అడిగితే వద్దంటాడు. ఎందుకు, ఏం జరిగింది అని. ఈ స్వీట్స్, టాయ్స్ కావాలని అడుగుతాడు, పేరెంట్స్ కొనివ్వరు. వేరే వ్యక్తి వచ్చి కొనిస్తానంటే వద్దంటాడు. ఏం జరిగింది అని. ఇట్ వాస్ ద ఫెస్టివల్ ఆఫ్ స్ప్రింగ్. అది స్ప్రింగ్ సీజన్లో ఫెస్టివల్. From the wintry shades of narrow lanes and alleys emerged a gaily clad humanity. ఆ వింట్రీ షేడ్స్ ఆఫ్ నారో లేన్స్ అంటే చలికాలంలో ఎండ అయితే ఉంటుంది కదా, ఆ నారో లేన్స్, ఇరుకిరుకు సందులలో ఎమర్జ్డ్ ఏ గెయిలీ క్లాడ్ హ్యుమానిటీ. బాగా బ్రైట్గా బట్టలు వేసుకున్నటువంటి, అంటే కలర్ఫుల్గా, చాలా ఆనందంగా కనిపిస్తూ ఉన్నటువంటి మనుషులతో నిండిపోయింది అని అర్థం ఆ వీధులన్నీ, ఇరుకైన వీధులన్నీ. సమ్ వాక్డ్, కొద్దిమంది నడుచుకుంటూ వచ్చారు. సమ్ రోడ్ ఆన్ హార్సెస్, ఇంకొద్దిమంది గుర్రాలపైన రైడింగ్ చేస్తూ వచ్చారు అక్కడికి. అదర్స్ శాట్, కొద్దిమంది కూర్చొని ఉన్నారు. బీయింగ్ క్యారీడ్ ఇన్ బ్యాంబూ అండ్ బుల్లక్ కార్ట్స్, అంటే బ్యాంబూ కార్ట్స్తో, వెదురుతో తయారు చేసినటువంటి, అంటే ఎత్తుకొని వస్తూ ఉంటారు కదా వాటిపైన, అండ్ ఎద్దుల బండ్లు వేసుకొని ఇంకొద్దిమంది వచ్చారు అక్కడ జరుగుతున్నటువంటి ఆ తిరునాళ్ళకి, ఆ ఎగ్జిబిషన్కి. వన్ లిటిల్ బాయ్ ర్యాన్ బిట్వీన్ హిస్ ఫాదర్స్ లెగ్స్. ఓ చిన్న పిల్లోడు తన తండ్రి కాళ్ళ మధ్యలో పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు, కాళ్ళ దగ్గర. బ్రిమ్మింగ్ ఓవర్ విత్ లైఫ్ అండ్ లాఫ్టర్, అంటే నవ్వుతూ, లైఫ్తో, అంటే చాలా సంతోషంగా నిండిపోయింది ఆ పిల్లాడు. ఇక్కడ చూడండి, ఇది ఫెయిర్, మనం చూస్తూ ఉంటాం తిరునాళ్ళలు అని. Come, child, come, called his parents as he lagged behind, fascinated by the toys in the shops that lined the way. అక్కడ రోడ్డుకి అటు ఇటు, అంటే ఆ వీధులలో అటు ఇటు షాప్స్ అన్నీ పెట్టుంటారు కదా, ఈ బొమ్మలు అమ్మే షాప్స్, ఆట బొమ్మలు, ఇవన్నీ. వాటిని చూస్తూ ఆ అబ్బాయి వెనకబడిపోయాడు. ల్యాగ్డ్ బిహైండ్ అంటే వాళ్ళ పేరెంట్స్ ముందు వెళ్తూ ఉన్నారు, ఈ పిల్లాడు వెనకాల వస్తూ ఉన్నాడు. వాటిని చూస్తూ చాలా స్లోగా వస్తూ ఉన్నాడు. టెంప్ట్ అవుతూ ఉన్నాడు, వాటిని కొనాలి, ఆ బొమ్మలన్నీ కావాలి అని. వాళ్ళ పేరెంట్స్ పిలుస్తూ ఉన్నారు అతన్ని. కమ్ చైల్డ్ కమ్, త్వరగా రా, ఎందుకు వెనకాలే ఉన్నావు అని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. హీ హర్రీడ్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ వైపు ఫాస్ట్గా వచ్చాడు. హిస్ ఫీట్ ఒబీడియంట్ దేర్ కాల్. ఇతని కాళ్ళేమో వాళ్ళు పిలుపుకి, అంటే వాళ్ళు పిలిచిన పిలుపుకి ఒబీడియంట్గా ఉన్నాడు. అంటే వాళ్ళు పిలుస్తున్నాడు కాబట్టి అతను వాళ్ళ వైపు వచ్చాడు. అతని కాళ్ళేమో వాళ్ళ మాటలు వింటూ ఉన్నాయి. హిజ్ ఐస్ స్టిల్ లింగరింగ్ ఆన్ ద రిసీడింగ్ టాయ్స్. అతని కళ్ళు మాత్రం, తన ఐస్ మాత్రం ఆ వెనకాల ఉన్నటువంటి టాయ్స్ మీదనే ఉంది, ఆ బొమ్మల పైననే. యాజ్ హీ కేమ్ టు వేర్ దే హ్యాడ్ స్టాప్ టు వెయిట్ ఫర్ హిమ్. పేరెంట్స్ ముందు వెళ్తూ ఉన్నారు కదా, అతని పేరెంట్స్, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇతని కోసం. అక్కడి దాకా వచ్చాడు. హీ కుడ్ నాట్ సప్రెస్ ద డిజైర్ ఆఫ్ హిస్ హార్ట్. మనసులో కోరిక ఉంది కదా, దాన్ని అణుచుకోలేకపోతా ఉన్నాడు. ఈవెన్ దో హీ వెల్ న్యూ ద ఓల్డ్ కోల్డ్ స్టేర్ ఆఫ్ రెఫ్యూజల్ ఇన్ దేర్ ఐస్. అతనికి తెలిసినా కూడా, అంటే ఒకవేళ నాకు అది కావాలి, ఆ బొమ్మ కావాలని అడిగినా కూడా అతనికి తెలుసు. హీ వెల్ న్యూ ద ఓల్డ్ కోల్డ్ స్టేర్ ఆఫ్ రెఫ్యూజల్, అంటే మేము కొనివ్వము, అవి వద్దు అని వాళ్ళ కళ్ళలో కనిపిస్తూ ఉంది. అయినా కూడా, అతనికి తెలిసినా కూడా అడిగాడు. ఐ వాంట్ దట్ టాయ్, హీ ప్లీడెడ్. చాలా రిక్వెస్ట్గా, బతిమాలతో అడిగాడు అనమాట, నాకు ఆ బొమ్మ కావాలి, ఆ ఆట వస్తువు కావాలి అని. హిస్ ఫాదర్ లుక్డ్ అట్ హిమ్ రెడ్ ఐడ్ ఇన్ హిస్ ఫెమిలియర్ టైరెంట్స్ వే. వాళ్ళ నాన్న చాలా కోపంగా చూశాడు, అంటే ఎప్పుడు అజమాయిషి చేస్తూ ఉంటాడు కదా, టైరెంట్స్ అంటే చాలా క్రూరంగా, కొద్దిగా సీరియస్గా చూశాడు అతని వైపు. హిజ్ మదర్ మెల్టెడ్ బై ద ఫ్రీ స్పిరిట్ ఆఫ్ దట్ డే.
వాస్ టెండర్. కానీ వాళ్ళ అమ్మ మాత్రం చాలా మృదువుగా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది కదా కొడుకుని. చాలా మృదువుగా ఉంటుంది, అంత కఠినం కాదు. ఆమె చాలా మృదువైన క్యారెక్టర్. ఆమె గివింగ్ హిమ్ హర్ ఫింగర్ టు హోల్డ్, వేలు ఇచ్చింది పట్టుకోని. అంటే చిన్నపిల్లాడిని పట్టుకోవడానికి వేలు ఆఫర్ చేస్తాం కదా, వేలు ఇస్తాం. అలా వేలు ఇచ్చి, లుక్ చైల్డ్, వాట్ ఈస్ బిఫోర్ యూ, నీ ముందేముందో చూడు నీ ముందేముందో అని చెప్పింది. అంటే ఆ బొమ్మల నుంచి తన దృష్టిని మరల్చడానికి, ఆ పిల్లాడి చూపు ఆ బొమ్మల మీద నుంచి వేరే వైపు చూపించడానికి, చూడు అక్కడ ఏముందో అని చూపించింది. ఇట్ వాజ్ ఎ ఫ్లవరింగ్ మస్టర్డ్ ఫీల్డ్. అది బాగా పూలు పూసినటువంటి ఒక మస్టర్డ్ ఫీల్డ్ అనమాట. ఆవాలు అవి ఆ పంట చాలా ఫ్లవర్స్తో నిండిపోయింది. పేల్ లైక్ మెల్టింగ్ గోల్డ్ని మెల్ట్ చేసేటప్పుడు ఎలా లైట్ కలర్లో ఉంటుందో, పేల్ అంటే లైట్ కలర్డ్, అలా మెరుస్తూ ఉంది. యాజ్ ఇట్ స్వెప్ట్ అక్రాస్ మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ ఈవెన్ ల్యాండ్. ఆ నేల మీద అంటే ఎగుడు దిగుడు లేదు, చాలా ఫ్లాట్గా ఉంది ఆ నేల. కొన్ని మైళ్ళ దూరం పూలన్నీ ఉన్నాయి, ఆ ఫీల్డ్ కనిపిస్తూ ఉంది, చాలా అందంగా కనిపిస్తూ ఉంది. దానివైపు తన కొడుకు దృష్టిని మరల్చింది వాళ్ళ అమ్మ. A group of dragonflies were buzzing about on their gaudy purple wings. ఆ పంట పొలాలలో డ్రాగన్ ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయన్నమాట. డ్రాగన్ ఫ్లైస్ అంటే ఈ తుమ్మెదలు. గాడీ పర్పుల్ కలర్లో ఉన్న వింగ్స్ని వేసుకొని బ్రైట్గా చాలా అందంగా అవి కూడా ఎగురుతూ ఉన్నాయి. ఇంటర్సెప్టింగ్ ద ఫ్లైట్ ఆఫ్ ఎ లోన్ బ్లాక్ బీ ఆర్ బటర్ఫ్లై ఇన్ సెర్చ్ ఆఫ్ స్వీట్నెస్ ఫ్రమ్ ద ఫ్లవర్స్. బీస్ వస్తాయి కదా అక్కడికి, హనీ బీస్ లాంటి బ్లాక్ బీ ఆర్ బటర్ఫ్లైస్ కూడా వస్తూ ఉంటాయి ఆ నెక్టార్ని పీల్చుకోవడానికి, ఆ స్వీట్నెస్ ఫ్లవర్స్ నుంచి పీల్చుకోవడానికి. వాటికి అడ్డు తగులుతూ మధ్యలో ఈ డ్రాగన్ ఫ్లైస్ తిరుగుతూ ఉన్నాయి. ఇంటర్సెప్టింగ్ అంటే అడ్డు తగలడం. ద చైల్డ్ ఫాలోడ్ దెమ్ ఇన్ ద ఎయిర్ విత్ హిస్ గేజ్. ఆ పిల్లాడు ఆ డ్రాగన్ ఫ్లైస్ని పట్టుకోవడానికి వాటినే చూస్తూ, విత్ హిస్ గేజ్ అంటే ఆ కంటి చూపు, ఆ పక్కకి మరల్చుకోకుండా తన దృష్టిని వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ గాల్లోకి పరిగెత్తాడు. టిల్ వన్ ఆఫ్ దెమ్ వుడ్ స్టిల్ ఇట్స్ వింగ్స్ అండ్ రెస్ట్. అది ఒక డ్రాగన్ ఫ్లై ఎగురుతూ ఉంటాయి కదా, అది వాటిని అంటే ఎగరడం ఆపేసి ఒక చోట వాలే వరకు వాటి వెనకాలే పరిగెత్తాడు. అండ్ హీ వుడ్ ట్రై టు క్యాచ్ ఇట్, వాటిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. బట్ ఇట్ వుడ్ గో ఫ్లటరింగ్ ఫ్లాపింగ్ అప్ ఇన్ టు ద ఎయిర్. కానీ అది ఇతను క్యాచ్ చేసేలోపు, వెన్ హీ హ్యాడ్ ఆల్మోస్ట్ కాట్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్, వాటిని క్యాచ్ చేసేలోపు అది గాల్లోకి తన రెక్కల్ని కొట్టుకుంటూ ఫ్లాపింగ్ అంటే రైజింగ్ అప్వర్డ్స్ ఎగురుకుంటా వెళ్ళిపోయింది. దెన్ హిజ్ మదర్ గేవ్ ఏ కాషనరీ కాల్. వాళ్ళమ్మ జాగ్రత్త చెప్తా ఉంది. అంటే పొలంలో పరిగెత్తా ఉన్నాడు కదా, ఏమైనా అవుతుందేమో అన్న జాగ్రత్తతో పిలిచింది. కమ్ చైల్డ్ కమ్ ఆన్ టు ద ఫుట్పాత్. ఆ పొలంలోకి వెళ్ళొద్దు, దారిలోకి రా అని. ఫుట్పాత్ అంటే వాళ్ళు నడుస్తున్నటువంటి ఆ దారిలోకి వచ్చేయని తన కొడుకుని పిలుస్తూ ఉంది. హీ ర్యాన్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్ గెయిలీ. చాలా చీర్ఫుల్గా, చాలా హ్యాపీగా తన పేరెంట్స్ వైపు పరిగెత్తాడు ఆ పిల్లాడు. అండ్ వాక్డ్ అబ్రెస్ట్ ఆఫ్ దెమ్ ఫర్ ఎ వైల్. కొద్దిసేపు వాళ్ళతో పాటు పక్కపక్కనే నడుచుకుంటూ వచ్చాడు. అబ్రెస్ట్ అంటే సేమ్ వే, సైడ్ వేస్ అనమాట, పక్కపక్కనే. బీయింగ్ హవెవర్ సూన్ లెఫ్ట్ బిహైండ్. కానీ వెంటనే మళ్ళీ వెనకబడిపోయాడు. వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా నడుచుకుంటూ పోతున్నారు, ఈ అబ్బాయి మళ్ళీ వెనకబడ్డాడు. ఎందుకు? హీ వాజ్ అట్రాక్టెడ్ బై ద లిటిల్ ఇన్సెక్ట్స్ అండ్ వార్మ్స్ అలాంగ్ ద ఫుట్పాత్ దట్ దే వర్ టీమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ హైడింగ్ ప్లేసెస్ టు ఎంజాయ్ ద సన్షైన్. ఈ సన్షైన్ని ఎంజాయ్ చేయడానికి ఉదయాన్నే ఆ రోడ్లో అంటే నడుచుకుంటూ పోతూ ఉన్నారు కదా, ఫుట్పాత్ అది నేల దారి, ఆ దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే రంధ్రాలలో నుంచి ఉన్నటువంటి లిటిల్ ఇన్సెక్ట్స్ అండ్ వామ్స్, పురుగులు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా. టీమింగ్ అవుట్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలో అనమాట. చాలా వామ్స్, ఇన్సెక్ట్స్ ఒకేసారి వస్తాయి కదా, వాటిని చూస్తూ అట్రాక్ట్ అయిపోయినాడు. ఫస్ట్ ఆ అబ్బాయి ఆ డ్రాగన్ ఫ్లైస్ అంటే ఫస్ట్ టాయ్స్ వైపు అట్రాక్ట్ అయ్యాడు. టాయ్స్ నుంచి డ్రాగన్ ఫ్లైస్కి వాళ్ళమ్మ చూపించిన తర్వాత డ్రాగన్ ఫ్లైస్ నుంచి మళ్ళీ తన అట్రాక్షన్ దేని మీదకి మారింది? ఈ ఇన్సెక్ట్స్, వామ్స్ వైపు మారింది. కమ్ చైల్డ్ కమ్, హిస్ పేరెంట్స్ కాల్డ్ ఫ్రమ్ ద షేడ్ ఆఫ్ ఎ గ్రోవ్ వేర్ దే హ్యాడ్ సీటెడ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ వెల్. ఇంకా వాళ్ళ పేరెంట్స్ పక్కనే నడుస్తూ పోతూ ఉన్నారు కదా, రెస్ట్ తీసుకుందామని ఒక గ్రోవ్ అంటే గ్రూప్ ఆఫ్ ట్రీస్ అనమాట, చెట్లన్నీ గుంపులుగా ఉంటాయి కదా. అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి అంచున ఎడ్జ్లో కూర్చున్నారు. హీ ర్యాన్ టువర్డ్స్ దెమ్. వాళ్ళు పిలిచారు ఈ అబ్బాయిని, ఇతను పరిగెత్తుకుంటూ పోయాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి. ఏ షవర్ ఆఫ్ యంగ్ ఫ్లవర్స్
ఫెల్ అపాన్ ద చైల్డ్ యాజ్ హీ ఎంటర్డ్ ద గ్రోవ్. ఈ అబ్బాయి ఆ చెట్ల గుంపులోకి ఎంటర్ కాగానే పైనుంచి ఏ షవర్ ఆఫ్ యంగ్ ఫ్లవర్స్, పూల గుంపు షవర్ లాగా తన మీద కురిసింది పూలన్నీ. అండ్ ఫర్గెటింగ్ హిస్ పేరెంట్స్ హీ బిగాన్ టు గ్యాదర్ ద రైనింగ్ పెటల్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోకుండా ఇంకా రాలినటువంటి పెటల్స్, ఆ పూలు ఉంటాయి కదా, వాటిని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. అంటే తన కాన్సన్ట్రేషన్ మళ్ళీ మారింది. వాటి నుంచి ఇన్సెక్ట్స్, వామ్స్ నుంచి ఇప్పుడు దేని వైపు మారింది? ఈ పూల వైపు. బట్ లో హీ హర్డ్ ద కూయింగ్ ఆఫ్ డౌస్ అండ్ ర్యాన్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్. కానీ ఆశ్చర్యకరంగా ఆ అబ్బాయికి ఈ పావురాలు అరిచే సౌండ్ వినిపించింది. కూయింగ్ ఆఫ్ డౌస్ అంటే అవి అరిచే సౌండ్, పావురాల సౌండ్ వినిపించింది. అండ్ ర్యాన్ టువర్డ్స్ హిస్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వైపు పరిగెత్తుతూ అరుస్తూ షౌటింగ్ ద డవ్, ద డవ్, ద రైనింగ్ పెటల్స్ డ్రాప్డ్ ఫ్రమ్ హిస్ ఫర్గాటన్ హ్యాండ్స్. ద డవ్, పావురం, పావురం అని గట్టిగా అరుచుకుంటూ పోయినాడు. ద రైనింగ్ పెటల్స్ డ్రాప్డ్ ఫ్రమ్ హిస్ ఫర్గాటన్ హ్యాండ్స్. ఈసారి ఆ పెటల్స్ని కూడా, అంటే ఆ పూల రేకులు ఉంటాయి కదా, వాటిని కూడా వదిలేశాడు. అంటే ఆ అబ్బాయి యొక్క కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంది, ఇంట్రెస్ట్, అతని ఇష్టం ఒకదాని నుంచి ఒకదాని వైపు మారుతూ ఉంది. ఫస్ట్ టాయ్స్ మీద ఉంది, టాయ్స్ నుంచి డ్రాగన్ ఫ్లైస్ కావాలనుకున్నాడు, టాయ్స్ని మర్చిపోయి. తర్వాత డ్రాగన్ ఫ్లైస్ని మర్చిపోయి లిటిల్ ఇన్సెక్ట్స్ అండ్ వామ్స్ని ఇష్టపడ్డాడు. మళ్ళీ వాటిని మర్చిపోయి ఈ ఫ్లవర్స్ని తీసుకుంటా ఉన్నాడు, ఆ పువ్వు రేకులను. దాని తర్వాత వాటిని కూడా వదిలేసి ఇప్పుడు పావురం, పావురం అని పావురం వైపు మళ్ళింది అతని ఇంట్రెస్ట్. కమ్ చైల్డ్ కమ్, ది కాల్ టు ద చైల్డ్. వీళ్ళు పిలుస్తూ ఉన్నారు, రా అని. హూ హ్యాడ్ నౌ గాన్ రన్నింగ్ ఇన్ వైల్డ్ కేపర్స్ రౌండ్ ద బనియన్ ట్రీ. ఆ బనియన్ ట్రీ వైపు, ఆ మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు చుట్టూ వైల్డ్ కేపర్స్ అంటే ఈ ఒక మొక్కలు, వాటి చుట్టూ ఈ అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు. ఆ అబ్బాయిని అండ్ గ్యాదరింగ్ హిమ్ అప్ దే టుక్ ద నారో వైండింగ్ ఫుట్పాత్ విచ్ లెడ్ టు ద ఫెయిర్ త్రూ ద మస్టర్డ్ ఫీల్డ్స్. ఆ అబ్బాయిని తీసుకొని ఈ పేరెంట్స్ టుక్ ద నారో వైండింగ్ ఫుట్పాత్, ఆ చిన్న ఫుట్పాత్ లోకి వచ్చేసారు నడుస్తూ. అక్కడ నడుచుకుంటూ ఈ ఫెయిర్లోకి ఎంటర్ అయ్యారు ఆ మస్టర్డ్ ఫీల్డ్స్ ద్వారా. As they neared the village, the child could see many other footpaths full of throngs. ఈ అబ్బాయి ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళగానే చాలా దారులు కనిపించాయన్నమాట. ఫుల్ ఆఫ్ థ్రాంగ్స్ అంటే నిండిపోయినటువంటి, క్రౌడెడ్ అని అర్థం. చాలా జనాలు, ఫెయిర్ జరిగేటప్పుడు చాలామంది జనాలు వస్తారు కదా, ఒక విలేజ్కి చాలా రకాల దారులు ఉంటాయి. ఆ దారులన్నీ చూశాడు, అన్నిట్లోనూ ఈ మనుషులు నిండిపోయి ఉన్నారు. కన్వర్జింగ్ టు ద వర్ల్పూల్ ఆఫ్ ద ఫెయిర్. వర్ల్పూల్ ఆఫ్ ద ఫెయిర్ అంటే మిడిల్ ఆఫ్ ద ఫెయిర్ అని అర్థం, సెంటర్ ఆఫ్ ద ఫెయిర్. అక్కడికి చేరుకున్నాడు. అండ్ ఫెల్ట్ అట్ వన్స్ రిపెల్డ్ అండ్ ఫ్యాసినేటెడ్ బై ద కన్ఫ్యూజన్ ఆఫ్ ద వరల్డ్ హీ వాజ్ ఎంటరింగ్. ఏదో కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్న విధంగా చాలా ఆశ్చర్యపోయాడు అనమాట ఆ అబ్బాయి ఒక్కసారిగా ఆ ఫెయిర్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఏ స్వీట్ మీట్ సెల్లర్ హాక్డ్. ఈ స్వీట్స్ అమ్ముకునే ఒక వ్యాపారి, ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. హాకింగ్ అంటే అమ్మడానికి అరుస్తూ ఉంటారు కదా, అలా అరుస్తూ అందరినీ పిలుస్తూ ఉన్నాడు. గులాబ్ జామున్, రసగుల్లా, బర్ఫీ, జిలేబీ, ఇలా తన దగ్గర ఉన్న స్వీట్స్ అన్నిటినీ అమ్మడానికి పిలుస్తూ ఉన్నాడు అందరినీ, కొనండి నా దగ్గర అని. అట్ ద కార్నర్ ఆఫ్ ద ఎంట్రన్స్ అండ్ ఎ క్రౌడ్ ప్రెస్డ్ రౌండ్ హిస్ కౌంటర్ అట్ ద ఫుట్ ఆఫ్ యాన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మెనీ కలర్డ్ స్వీట్స్. అందరూ క్రౌడ్ అంతా గుంపు చుట్టుకొని ఉన్నారు ఆ షాప్ దగ్గర, ఆ స్వీట్స్ అమ్మే షాప్ దగ్గర క్రౌడ్ అంతా చాలామంది ఉన్నారు. ఆ స్వీట్స్ కూడా ఎలా ఉన్నాయంటే అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ మెనీ కలర్డ్ స్వీట్స్, ఒక ఫుడ్ లాగా, అంటే ఒకదాని మీద ఒకటి పెడుతూ చాలా ఒక ఆర్కిటెక్చర్ లాగా, ఒక బిల్డింగ్ లాగా ఒక స్వీట్ పైన ఒక స్వీట్ అలా పెట్టుంటారు కదా, కలర్డ్ స్వీట్స్ చాలా అందంగా అమర్చాడు అనమాట. డెకరేటెడ్ విత్ లీవ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ గోల్డ్ లీవ్స్తో డెకరేట్ చేస్తూ చాలా అట్రాక్టివ్గా ఆ వ్యక్తి స్వీట్ మీట్ సెల్లర్ అమ్ముతూ ఉన్నాడు తన స్వీట్స్ని. ద చైల్డ్ స్టేర్డ్ ఓపెన్ ఐడ్. తన కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు వాటి వైపే. అండ్ హిస్ మౌత్ వాటర్డ్ ఫర్ ద బర్ఫీ. ఆ బర్ఫీని చూడగానే తన నోట్లో నోరూరిందనమాట. దట్ వాజ్ హిస్ ఫేవరెట్ స్వీట్. చాలా ఇష్టం ఆ స్వీట్ అంటే, బర్ఫీ అంటే అతనికి. ఐ వాంట్ దట్ బర్ఫీ హీ స్లోలీ మర్మర్డ్. మెల్లగా అన్నాడు, ఐ వాంట్ దట్ బర్ఫీ, నాకు ఆ బర్ఫీ కావాలి అని. బట్ హీ హాఫ్ న్యూ యాజ్ హీ బెగ్ దట్ హిస్ ప్లీ వుడ్ నాట్ బి హీడెడ్ బికాస్ హిస్ పేరెంట్స్ వుడ్ సే హీ వాజ్ గ్రీడీ. అతనికి తెలుసు
ఎంత రిక్వెస్ట్గా అడిగినా కూడా వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోరు. వుడ్ నాట్ బి హీడెడ్ అంటే పట్టించుకోవడం, పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, హీ వాజ్ గ్రీడీ, నీకు ఎందుకంత ఆశ, తినాలని ఎందుకంత ఆశ అని అంటారని అతనికి తెలుసు. సో వితౌట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ హీ మూవ్డ్ ఆన్. ఇంకా వాళ్ళ రిప్లై కోసం వేచి చూడకుండా తను వాళ్ళ వెనకాలే బయలుదేరాడు. ఏ ఫ్లవర్ సెల్లర్ హాగ్డ్. ఇప్పుడు చూడండి, స్వీట్స్ బర్ఫీ నుంచి మళ్ళీ తన దృష్టి మారుతూ ఉంది. ఏ ఫ్లవర్ సెల్లర్ హాగ్డ్. ఈసారి ఫ్లవర్ అమ్ముకునే ఒక వ్యక్తి కనిపించాడు, పూలు అమ్ముకునే ఓ వ్యక్తి. ఏ గార్లాండ్ ఆఫ్ గుల్మహర్. ద చైల్డ్ సీమ్డ్ ఇర్రెసిస్టిబ్లీ డ్రాన్. తనకు తెలియకుండానే వాటి వైపు అట్రాక్ట్ అయిపోయాడు. గార్లాండ్ ఆఫ్ గుల్మహర్ అనేది ఒక పూల చెట్టు. చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. పూల మధ్యలో ఒక కాయలాగా ఉంటుంది, దాని నుంచి ఓపెన్ చేస్తే 2 కొండీల్లాగా ఉండి కోడిపుంజ ఆట అని ఆడుతూ ఉంటారు. ఆ చెట్టు ఇది. He went towards the basket where the flowers lay heaped and half murmured. అక్కడ పూలన్నీ ఒక కుప్పలాగా పెట్టున్నారు. వాటి దగ్గరికి పోయి హాఫ్ మర్మర్డ్ అంటే వినిపించక, సగం వినిపించక అడిగాడు, ఐ వాంట్ దట్ గార్లాండ్, నాకు ఆ పూలమాల కావాలి. బట్ హీ వెల్ న్యూ హిస్ పేరెంట్స్ వుడ్ రెఫ్యూజ్ టు బై హిమ్. కానీ అతనికి తెలుసు ఎలాగో కొనివ్వరని. బికాస్ దే వుడ్ సే దట్ దే వర్ చీప్, అవి చాలా చీపు, ఫ్లవర్స్ నీకు అవసరమా అని అంటారని అతనికి తెలుసు. సో వితౌట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ హీ మూవ్డ్ ఆన్. ఇప్పుడు కూడా ఏమీ అడగకుండా, తన ఆన్సర్ కోసం వెయిట్ చూడకుండా ఇంకా తను ముందుకు బయలుదేరాడు. ఏ మ్యాన్ స్టూడ్ హోల్డింగ్ ఎ పోల్ విత్ yellow, red, green and purple balloons ఫ్లయింగ్ ఫ్రమ్ ఇట్. ఇంకొక అబ్బాయిని చూశాడు, ఒక పోల్ పెట్టుకొని, అంటే ఒక కర్రలాగా గుచ్చి వాటికి yellow, red, green, purple కలర్స్లో ఉన్నటువంటి బెలూన్స్ అన్నిటినీ కట్టేసి ఎగిరేస్తూ ఉన్నాడు. ద చైల్డ్ వాజ్ సింప్లీ క్యారీడ్ అవే బై ద రెయిన్బో గ్లోరీ ఆఫ్ దేర్ సిల్కెన్ కలర్స్. ఆ కలర్స్ని చూడగానే, బెలూన్స్ని చూడగానే పూర్తిగా అట్రాక్ట్ అయిపోయాడు. సింప్లీ క్యారీడ్ అవే అంటే వాటి వైపు ఆకర్షితం అయిపోయాడు. అండ్ హీ వాజ్ ఫిల్డ్ విత్ యాన్ ఓవర్వెల్మింగ్ డిజైర్ టు పొసెస్ దెమ్ ఆల్. వెంటనే ఇంకా కోరిక కలిగింది. ఓవర్వెల్మింగ్ డిజైర్ అంటే చాలా విపరీతమైన కోరిక కలిగింది. అన్నీ తనకే కావాలనిపించింది. టు పొసెస్ దెమ్ ఆల్, అన్ని బెలూన్స్ తనకే కావాలని అనిపించింది. బట్ హీ వెల్ న్యూ హిస్ పేరెంట్స్ వుడ్ నెవర్ బై హిమ్ ద బెలూన్స్. అతనికి తెలుసు ఈ బెలూన్స్ను కూడా వాళ్ళు కొనివ్వరు. బికాస్ దే వుడ్ సే హీ వాజ్ టూ ఓల్డ్ టు ప్లే విత్ సచ్ టాయ్స్. బెలూన్స్తో ఆడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడివా అని అంటారని అతనికి తెలుసు. సో హీ వాక్డ్ ఆన్ ఫార్దర్. ఇంకా ముందుకి నడుస్తూ బయలుదేరాడు. చూడండి, అతని కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంది. ఫస్ట్ టాయ్స్ మీద నుంచి డ్రాగన్ ఫ్లైస్ నుంచి ఇన్సెక్ట్స్ అండ్ వామ్స్కి, దాని తర్వాత స్వీట్స్ తర్వాత ఫ్లవర్స్ తర్వాత ఈ బెలూన్స్ తర్వాత చూడండి మళ్ళీ ఏ స్నేక్ చార్మర్ స్టూడ్ ప్లేయింగ్ ఎ ఫ్లూట్ టు ఎ స్నేక్ విచ్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ బాస్కెట్. దాని తర్వాత ఒక పాములు ఆడించే ఒక వ్యక్తి, స్నేక్ చార్మర్ అంటే పాములు పట్టుకునే ఒక వ్యక్తి ఫ్లూటును ఊదుతూ పామును ఆడిస్తూ ఉన్నాడు. ఆ పాము చుట్టుకొని, అంటే చిన్న గంపలాగా ఉంటుంది కదా, వాటిలో చుట్టుకొని బుట్టలో ఆ పాము ఉంది. ఇట్స్ హెడ్ రైజ్డ్ ఇన్ గ్రేస్ఫుల్ బెండ్ లైక్ ద నెక్ ఆఫ్ ఏ స్వాన్. ఒక హంస మెడ ఎలా ఉంటుందో అలా తన పడగ విప్పి ఆ పాము ఆడుతూ ఉంది. వైల్ ద మ్యూజిక్ స్టోల్ ఇన్ టు ఇట్స్ ఇన్విజిబుల్ ఇయర్స్ లైక్ ద జెంటిల్ రిప్లింగ్ ఆఫ్ యాన్ ఇన్విజిబుల్ వాటర్ ఫాల్. ఒక కనిపించని వాటర్ ఫాల్లో ఆ వాటర్ ఎలా వస్తూ ఉంటాయో, అంటే కనిపించండి, సేమ్ అదేవిధంగా ఈ తన కనిపించని ఇయర్స్, పాముకి చెవులు ఉండవు, కనిపించవు, వాటిలోకి ఆ మ్యూజిక్ ఎలా వెళ్తుందో తెలియదు, కానీ అది చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ వేస్తూ ఉంది అని. ద చైల్డ్ వెంట్ టువర్డ్స్ ద స్నేక్ చార్మర్. ఈ పాములు పట్టే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఈ పిల్లాడు. బట్ నోయింగ్ హిస్ పేరెంట్స్ హ్యాడ్ ఫర్బిడెన్ హిమ్ టు హియర్ సచ్ కోర్స్ మ్యూజిక్ యాజ్ ద స్నేక్ చార్మర్ ప్లేడ్, హీ ప్రొసీడెడ్ ఫార్దర్. కానీ అతనికి తెలుసు అటువంటి కఠినమైన మ్యూజిక్ అంటే అది చాలా మంచి మ్యూజిక్ లాగా ఉండదు, చాలా హార్ష్గా ఉంటుంది, అటువంటి మ్యూజిక్ వినొద్దు అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు ఇంతకుముందే. సో అక్కడికి వెళ్ళకుండా హీ ప్రొసీడెడ్ ఫార్దర్, ఇంకా ముందుకి వాళ్ళ పేరెంట్స్తో పాటుగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు ఈ అబ్బాయి. దెర్ వాజ్ ఏ రౌండ్ అబౌట్ ఇన్ ఫుల్ స్వింగ్. నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఆ ఫెయిర్లో ఒక రౌండ్ అబౌట్ కనిపించింది. ఇన్ ఫుల్ స్వింగ్, తిరుగుతూ. రౌండ్ అబౌట్ అంటే చూస్తూ ఉంటాం, చుట్టూ ఉయ్యాల్లాగా తిరుగుతూ ఉంటాయి, అన్ని గుర్రాల బొమ్మలన్నీ ఉంటాయి, వాటి మీద కూర్చొని తిరుగుతూ ఉంటారు, రౌండ్గా ఉయ్యాల్లాగా తిప్పుతూ ఉంటారు. మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ క్యారీడ్ అవే ఇన్ ఏ వెర్లింగ్ మోషన్. మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ తిరుగుతూ ఉన్నారు చుట్టూ.
shrieked and cried with dizzy laughter. కళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా ఉయ్యాలలో ఊగుతూ ఉంటే, కానీ నవ్వుతూ గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ రౌండ్ అబౌట్లో ఎక్కినటువంటి మనుషులంతా, ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరూ. ద చైల్డ్ వాచ్ దెమ్ ఇంటెంట్లీ అండ్ దెన్ హీ మేడ్ ఎ బోల్డ్ రిక్వెస్ట్. ఈ పిల్లాడు వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెంటనే ధైర్యంగా అడిగేశాడు. అప్పటిదాకా సగం సగం అడుగుతూ ఉన్నాడు కదా, అంటే అడగాల వద్దా, అడిగినా వాళ్ళు నాకు ప్రొవైడ్ చేయరు అని అనిపించినా కూడా ఈసారి కొంచెం గట్టిగా అడిగాడు. ఐ వాంట్ టు గో ఆన్ ద రౌండ్ అబౌట్ ప్లీజ్ ఫాదర్ మదర్. నేను ఆ రౌండ్ అబౌట్లో ఎక్కాలనుకుంటున్నాను, ప్లీజ్ ఫాదర్ మదర్ అని ప్రేమగా చాలా రిక్వెస్ట్గా అడిగాడు. దెర్ వాజ్ నో రిప్లై. కానీ అక్కడి నుంచి రిప్లై లేదు. హీ టర్న్ టు లుక్ అట్ హిస్ పేరెంట్స్. ఎక్కడున్నారని వాళ్ళ వైపు తిరిగి చూశాడు. దే వర్ నాట్ దేర్ అహెడ్ ఆఫ్ హిమ్. అతని ముందు లేరు పేరెంట్స్. హీ టర్న్ టు లుక్ ఆన్ ఎయిదర్ సైడ్. అటు ఇటు రెండు వైపులా చూశాడు. దే వర్ నాట్ దేర్, లేరు వాళ్ళు. హీ లుక్ బిహైండ్. వెనక్కి తిరిగి చూశాడు. దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఎక్కడా కనిపించలే. ఎ ఫుల్ డీప్ క్రై రోజ్ విత్ ఇన్ హిస్ డ్రై థ్రోట్. తన గొంతులో నుంచి చిన్నగా, అంటే చాలా డీప్గా ఫుల్ ఏడుపు స్టార్ట్ అయింది. అండ్ విత్ ఎ సడన్ జర్క్ ఆఫ్ హిస్ బాడీ హీ ర్యాన్ ఫ్రమ్ వేర్ హీ స్టుడ్. సడన్గా తన బాడీలో ఒక జర్క్ లాగా వచ్చింది. అక్కడి నుంచి పరిగెత్తుతా పోయినాడు నిలబడిన చోటు నుంచి. క్రయింగ్ ఇన్ రియల్ ఫియర్. చాలా భయం వేసింది. ఇంకా నిజమైన భయం అంటే ఆ రోజు తెలిసింది. ఏడుస్తూ ఉన్నాడు. మదర్ ఫాదర్. టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హిస్ ఐస్. కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అమ్మ నాన్న అని గట్టిగా పిలుస్తూ ఉన్నాడు. హార్ట్ అండ్ ఫియర్స్. హిస్ ఫ్లష్డ్ ఫేస్ వాజ్ కన్వల్స్డ్ విత్ ఫియర్. తన మొహమంతా ఎర్రగా అయిపోయింది. తన కన్నీళ్ళు కూడా హార్ట్గా, ఫియర్స్ అంటే చాలా భయానకంగా ఉన్నాయి. చాలా భయపడ్డాడు కదా, వేడిగా వస్తూ ఉన్నాయి. భయంతో తన ఫేస్ అంతా ఎర్రగా మారిపోయింది. ప్యానిక్ స్ట్రికెన్. విపరీతమైన భయం. హీ ర్యాన్ టు వన్ సైడ్ ఫస్ట్. ఒకవైపు పరిగెత్తాడు ఆ ఫెయిర్లో. దెన్ టు ద అదర్. మళ్ళీ ఇంకొక వైపు పరిగెత్తాడు. హిదర్ అండ్ దిదర్ అంటే హియర్ అండ్ దేర్ అని అర్థం. హిదర్ అండ్ దిదర్ అంటే హియర్ అండ్ దేర్. ఇక్కడ అక్కడ అన్ని వైపులా పరిగెత్తుతూ ఉన్నాడు. ఇన్ ఆల్ డైరెక్షన్స్ నోయింగ్ నాట్ వేర్ టు గో. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అన్ని డైరెక్షన్స్ పరిగెత్తాడు. మదర్ ఫాదర్ హీ వెయిల్డ్. అమ్మ నాన్న ఎక్కడున్నారు మీరు అని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. హిస్ ఎల్లో టర్బన్ కేమ్ అన్టైడ్. తల మీద టర్బన్ కట్టుకొని ఉంటారు కదా ఎల్లో కలర్లో, అది ఊడిపోయింది. అండ్ హిస్ క్లాత్స్ బికేమ్ మడ్డీ. మొత్తం బురద అయిపోయాయి. మొత్తం అన్నీ మాసిపోయాయి తన బట్టలన్నీ. హ్యావింగ్ రన్ టు అండ్ ఫ్రో ఇన్ ఎ రేజ్ ఆఫ్ రన్నింగ్ ఫర్ ఎ వైల్. కొద్దిసేపు ముందుకి వెనక్కి, టు అండ్ ఫ్రో ముందుకి వెనక్కి పరిగెత్తడం వల్ల హీ స్టూడ్ డిఫీటెడ్. ఇంకా ఏమీ చేయలేక ఆగిపోయాడు. హిస్ క్రైస్ సప్రెస్డ్ ఇంటూ సోబ్స్. అతని ఏడుపులన్నీ దుఃఖంలాగా మారిపోయాయి. అంటే ఇంకా ఏడుపు కొద్దిగా తగ్గింది కానీ దుఃఖం వచ్చేసింది. ఏడుస్తూ ఉన్నాడు. సౌండ్ రావట్లేదు కానీ బట్ ఏడుస్తూ ఉన్నాడు. అట్ లిటిల్ డిస్టెన్సెస్ ఆన్ ద గ్రీన్ గ్రాస్ హీ కుడ్ సీ. కొద్దిగా దూరంలో పచ్చని గడ్డి కనిపిస్తూ ఉంటుంది కదా, వాటి వైపు చూస్తున్నాడు. త్రూ హిస్ ఫిల్మీ ఐస్ మెన్ అండ్ విమెన్ టాకింగ్. అతని కళ్ళలో నుంచి చూస్తూ ఉంటే మనుషులు, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా తన పేరెంట్స్ కనిపిస్తారా అని చూస్తూ ఉన్నాడు. హీ ట్రై టు లుక్ ఇంటెంట్లీ అమాంగ్ ద ప్యాచెస్ ఆఫ్ బ్రైట్ ఎల్లో క్లోత్స్. ఆ బ్రైట్ ఎల్లో క్లోత్స్ ఎక్కడున్నాయా అని చూస్తూ ఉన్నాడు ఇంటెంట్గా. బట్ దెర్ వాస్ నో సైన్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అమాంగ్ దీస్ పీపుల్. ఈ జనాలలో వాళ్ళ మదరు ఫాదర్ ఎక్కడా కనిపించలేదు. హూ సీమ్ టు లాఫ్ అండ్ టాక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లాఫింగ్ అండ్ టాకింగ్. మిగిలిన వాళ్ళంతా ఏదో జస్ట్ మాట్లాడాలా నవ్వాలా అనే విధంగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నారు, నవ్వుతూ కనిపిస్తున్నారు. కానీ తన ఫాదరు మదర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. హీ ర్యాన్ క్విక్లీ అగైన్. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తాడు. దిస్ టైమ్ టు ఎ ష్రైన్ టు విచ్ పీపుల్ సీమ్ టు బి క్రౌడింగ్. ఈసారి ఒక ష్రైన్ దగ్గరికి. ష్రైన్ అంటే ఈ పూజ చేసే స్థలాలు ఉంటాయి కదా, డివోషనల్ ప్లేసెస్, అక్కడికి పరిగెత్తాడు. మేబీ అక్కడ ఏమైనా ఉంటారేమో అని. అక్కడంతా జనాలు గుంపులుగా ఉన్నారు. ఎవ్రీ లిటిల్ ఇంచ్ ఆఫ్ స్పేస్ హియర్ వాజ్ కంజెస్టెడ్ విత్ మెన్. ప్రతి ఇంచు కూడా జనాలతో నిండిపోయింది. కంజెస్టెడ్ అంటే పూర్తిగా నిండిపోయి ఉండడం, రద్దీగా ఉండడం. బట్ ఈ ర్యాన్ త్రూ పీపుల్స్ లెగ్స్. కానీ ఈ అబ్బాయి తన అంటే పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళ మధ్యలో నుంచి పరిగెత్తుతూ ఉన్నాడు. హిజ్ లిటిల్ సాబ్ లింగరింగ్. ఏడుస్తూ ఉన్నాడు. మదర్ ఫాదర్ నియర్ ద ఎంట్రన్స్ టు ద టెంపుల్. ఈసారి గుడి ఎంట్రన్స్ దగ్గర వరకు వెళ్ళాడు. హవెవర్ ద క్రౌడ్ బికేమ్ వెరీ థిక్. ఆ గుడి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి జనాలు ఇంకా ఎక్కువైపోయినారు. మెన్ జాజిల్డ్ ఈచ్ అదర్. ఒక్కొక్కరిని తోసుకుంటా ఉన్నారు. జాజిల్డ్ అంటే తోసుకోవడం. జనాలు ఒకరినొకరు తోపులాట జరుగుతూ ఉంది. హెవీ మెన్ విత్ ఫ్లాషింగ్ మర్డరస్ ఐస్ అండ్ హెఫ్టీ
షోల్డర్స్. చాలా పెద్ద పెద్దగా ఉన్నారు జనాలంతా. విత్ ఫ్లాషింగ్ మర్డరస్ ఐస్, అంటే కళ్ళతోనే చంపేస్తాం అనే విధంగా మెరుస్తూ ఉన్న కళ్ళతో, పెద్ద పెద్ద భుజాలతో, అంటే స్ట్రాంగ్ షోల్డర్స్తో అందరినీ ఒకరికొకరు తోసుకుంటూ ఉన్నారు జనాలంతా. ద పూర్ చైల్డ్ స్ట్రగుల్ టు థ్రస్ట్ అవే బిట్వీన్ దేర్ ఫీట్. వాళ్ళ కాళ్ళ మధ్యలో స్పేస్ రావడానికి చాలా కష్టపడుతున్నాడు ఈ అబ్బాయి. అంటే వాళ్ళని అంత బలం ఉండదు కదా ఈ అబ్బాయితో, అంత స్ట్రాంగ్ కాదు కదా, చాలా ట్రై చేస్తున్నాడు. నాక్డ్ టు అండ్ ఫ్రో బై దేర్ బ్రూటల్ మూమెంట్స్. ముందుకు వెనక్కి తోసేస్తున్నారు ఈ అబ్బాయిని. హీ మైట్ హ్యావ్ బీన్ ట్రాంపుల్డ్ అండర్ ఫుట్. మేబీ వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోతాడేమో అనే విధంగా ఉంది. హ్యాడ్ హీ నాట్ ష్రీక్డ్ అట్ ద హైయెస్ట్ పిచ్ ఆఫ్ హిస్ వాయిస్. ఇంకా పడతానేమో అనుకున్నప్పుడు గట్టిగా అరిచాడు ఈ అబ్బాయి, ఫాదర్, మదర్ అని. ఏ మ్యాన్ ఇన్ ద సర్జింగ్ క్రౌడ్ హర్డ్ హిస్ క్రై. ఈ అబ్బాయి ఏడుపు విని ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్టూపింగ్ విత్ గ్రేట్ డిఫికల్టీ, చాలా కష్టంతో వంగి కిందకు, లిఫ్టెడ్ హిమ్ అప్ ఇన్ హిజ్ ఆర్మ్స్, తన చేతుల్లోకి అబ్బాయిని ఎత్తుకున్నాడు. ఈ గట్టిగా అరుస్తూ ఉన్నాడు కదా ఫాదర్ మదర్ అని ఆ చిన్న పిల్లాడు. ఆ పిల్లాడి సౌండ్ విని ఒక వ్యక్తి, ఒక అపరిచితుడు ఒక వ్యక్తి ఆ అబ్బాయిని చాలా కష్టంతో, అంటే ఆ గుంపులో చాలా కష్టం, అంత కష్టంలో కూడా ఆ అబ్బాయిని ఎత్తుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు. హౌ డిడ్ యూ గెట్ ఎ చైల్డ్, హూస్ బేబీ ఆర్ యూ, ద మ్యాన్ ఆస్క్డ్ యాజ్ ఈ స్టీర్డ్ క్లియర్ ఆఫ్ ద మాస్. ఎక్కడి నుంచి వచ్చినావు అబ్బాయి, నువ్వు ఎవరు పిల్లాడి, నువ్వు మీ నాన్న పేరు ఏం పేరు, ఇలా క్వశ్చన్స్ అన్నీ అడిగాడు అక్కడి నుంచి పక్కకి తీసుకొని వచ్చి. యాజ్ హీ స్టీర్డ్ క్లియర్ ఆఫ్ ద మాస్ అంటే ఆ గుంపులో నుంచి పక్కకి తీసుకొని వచ్చి ఇలా క్వశ్చన్స్ అడిగాడు ఈ అబ్బాయిని. ద చైల్డ్ వెప్ట్ మోర్ బిటర్లీ దాన్ ఎవర్ నవ్ అండ్ ఓన్లీ క్రైడ్. ఈసారి ఇంకా గట్టిగా అరిచాడు. ఎవరైనా వచ్చి అలా అడిగితే అప్పటిదాకా ఏడుపు ఆపేసిన పిల్లలు ఇంకా ఎక్కువ ఏడుస్తారు కదా, అలా ఇంకా గట్టిగా ఏడ్చాడు. ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. నాకు మా అమ్మ కావాలి, నాకు మా నాన్న కావాలి అని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ద మ్యాన్ ట్రైడ్ టు సూద్ హిమ్ బై టేకింగ్ హిమ్ టు ద రౌండ్ అబౌట్. ఈ పిల్లాడు ఆ అబ్బాయిని ఓదార్చాలని, అంటే ఆ మనిషి ఈ పిల్లాడిని ఓదార్చాలని, సూద్ హిమ్ అంటే ఓదార్చడం, ఏడుస్తున్నాడు కదా, ఓదార్చడానికి రౌండ్ అబౌట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే ఆ రౌండ్గా తిరుగుతూ ఉందని చెప్పాం కదా ఆడుకోవడానికి, దానివైపు. విల్ యూ హ్యావ్ ఎ రైడ్ ఆన్ ద హార్స్, హీ జెంట్లీ ఆస్క్డ్ యాజ్ హీ అప్రోచ్ ద రింగ్. ఆ రింగ్ దగ్గరికి వెళ్ళగానే గుర్రం ఎక్కుతావా నువ్వు అని చాలా ప్రేమగా అడిగాడు. ద చైల్డ్స్ థ్రోట్ టోర్ ఇంటూ 1000 shrill sobs అండ్ హీ ఓన్లీ షౌటెడ్. అంటే 1000 సార్లు ఏడ్చిన విధంగా అంత గట్టిగా అరిచాడు. ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, ఈ రౌండ్ అబౌట్ వద్దు అన్నాడు. అప్పటిదాకా వాళ్ళ అమ్మతో ఉన్నప్పుడు ఏమడిగాడు, రౌండ్ అబౌట్ కావాలని అడిగాడు కదా, కానీ ఇప్పుడు అదొద్దు, నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి. నెక్స్ట్ ఇది చూడండి, స్నేక్ చార్మర్. ఇక్కడంతా ఈ పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ పిల్లాడిని బయటకు తీసుకొని వచ్చాడు అనమాట ఆ గుంపులో నుంచి. ద మ్యాన్ హెడెడ్ టువర్డ్స్ ద ప్లేస్ వేర్ ద స్నేక్ చార్మర్ స్టిల్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్ టు ద స్వేయింగ్ కోబ్రా. మళ్ళీ అక్కడ నుంచి రౌండ్ అబౌట్ వద్దన్నాడని ఈ స్నేక్ చార్మర్ దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆ వ్యక్తి. ఇంకా స్నేక్ చార్మర్ ఆ పాముని ఆడిస్తూ ఉన్నాడు. లిజన్ టు దట్ నైస్ మ్యూజిక్ చైల్డ్, హీ ప్లీడెడ్. విను ఆ మ్యూజిక్ చూడు ఎంత బాగుందో విను అని రిక్వెస్ట్గా ఆ వ్యక్తి అడిగాడు ఈ చిన్న పిల్లాడిని. బట్ ద చైల్డ్ షట్ హిస్ ఇయర్స్ విత్ హిస్ ఫింగర్స్. తన వేళ్లతో తన చెవులు మూసుకొని అండ్ షౌటెడ్ హిస్ డబుల్ పిచ్డ్ స్ట్రైన్. ఇంకా గట్టిగా డబుల్ పిచ్డ్ సౌండ్తో ఇంకా గట్టిగా అరిచాడు. ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. నాకు ఆ స్నేక్ చార్మర్ మ్యూజిక్ వద్దు, నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని. అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ని అడిగాడు కదా మ్యూజిక్ వింటానని, అడగాలనుకున్నాడు కదా, కానీ ఇప్పుడు వద్దంటున్నాడు. ద మ్యాన్ టుక్ హిమ్ నియర్ ద బెలూన్స్ థింకింగ్ ద బ్రైట్ కలర్స్ ఆఫ్ ద బెలూన్స్ వుడ్ డిస్ట్రాక్ట్ ద చైల్డ్స్ అటెన్షన్ అండ్ క్వైటన్ హిమ్. ఈసారి బెలూన్స్ దగ్గరికి బెలూన్స్ అన్నా కొనిస్తే డిస్ట్రాక్ట్ అవుతాడు మైండ్, అంటే ఏడుపు ఆపేస్తాడు అని ఆ వ్యక్తి మళ్ళీ బెలూన్స్ దగ్గరికి తీసుకెళ్ళాడు. వుడ్ యూ లైక్ ఎ రెయిన్బో కలర్డ్ బెలూన్, హీ పర్సుయేసివ్లీ ఆస్క్డ్. వుడ్ యూ లైక్ ఏ రెయిన్బో కలర్డ్ బెలూన్, రెయిన్బో కలర్ బెలూన్ కావాలా నీకు అని హీ పర్సుయేసివ్లీ ఆస్క్డ్. అంటే కొనిపిద్దామన్న ఆలోచనతో అడిగాడు. అంటే అతన్ని తీసుకో బాగుంటుంది అని, అంటే ఒక పనిని చేసేలా ఎంకరేజ్ చేయడం పర్సుయేసివ్లీ అంటే. ద చైల్డ్ టర్న్డ్ హిజ్ ఐస్ ఫ్రమ్ ద ఫ్లయింగ్ బెలూన్స్ అండ్ జస్ట్ సాబ్డ్ ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. ఆ బెలూన్స్ వైపు చూడకుండా తన తల తిప్పి నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పటిదాకా బెలూన్స్ కావాలని అడిగాడు కదా, కానీ ఇప్పుడు అవి వద్దంటున్నాడు.
ద మ్యాన్ స్టిల్ ట్రయింగ్ టు మేక్ ద చైల్డ్ హ్యాపీ బోర్ హిమ్ టు ద గేట్ వేర్ ద ఫ్లవర్ సెల్లర్ శాట్. అక్కడి నుంచి మళ్ళీ ఎత్తుకొని పోయినాడు అనమాట ఆ పిల్లాన్ని హ్యాపీ చేద్దామని ఫ్లవర్ సెల్లర్ దగ్గరికి, పూలు అమ్మే వ్యక్తి దగ్గరికి. లుక్, కెన్ యూ స్మెల్ దోస్ నైస్ ఫ్లవర్స్ చైల్డ్? చూడు, వాటిని స్మెల్ చూస్తావా? వుడ్ యు లైక్ గార్లెండ్ టు పుట్ రౌండ్ యువర్ నెక్? ఒక పూలమాల కొనిస్తాను, అది మెడలో వేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా. ద చైల్డ్ టర్న్డ్ హిస్ నోస్ అవే ఫ్రమ్ ద బాస్కెట్. నేను వాటి వాసన చూడను అని ముక్కు మూసుకొని పక్కకు తిరుగుతూ అండ్ రీఇటరేటెడ్ హిస్ సాబ్. మళ్ళీ మొదలెట్టాడు. ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. థింకింగ్ టు హ్యూమర్ ఇస్ డిస్కన్సోలేట్ చార్జ్ బై ఎ గిఫ్ట్ ఆఫ్ స్వీట్స్. ఈయన ఎలా ఓదార్చాలో అర్థం కాలే ఇంకా. డిస్కాన్సలేట్ అంటే కాన్సలేషన్ అంటే ఓదార్చడం, డిస్కాన్సలేట్ చార్జ్ ఎలా ఓదార్చాలో తెలియక బై ఎ గిఫ్ట్ ఆఫ్ స్వీట్స్, స్వీట్స్ అయినా కొనిస్తే ఏమైనా ఏడుపు ఆపేస్తాడు అని. అంటే మొదట్లో స్వీట్స్ అడిగాడు కదా ఈ అబ్బాయి. సో ద మ్యాన్ టుక్ హిమ్ టు ద కౌంటర్ ఆఫ్ ద స్వీట్ షాప్. మళ్ళీ స్వీట్ షాప్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మొదట్లో అడిగాడు కదా, వాట్ స్వీట్స్ వుడ్ యు లైక్ చైల్డ్? హీ ఆస్క్డ్. ఏ స్వీట్ కావాలి నీకు అబ్బాయి అని అడిగాడు. బర్ఫీ తింటావా అని. ద చైల్డ్ టర్న్డ్ హిస్ ఫేస్ ఫ్రమ్ ద స్వీట్ షాప్. కానీ స్వీట్ షాప్ వైపు చూడకుండా పక్కకు తిరిగి అండ్ ఓన్లీ సోబ్డ్, ఏడుస్తూ ఉన్నాడు. ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని. ముల్క్ రాజ్ ఆనంద్ ఈ స్టోరీ రాసిన వ్యక్తి. అంటే చిన్న పిల్లాడి క్యారెక్టర్ చూడండి. మదరు ఫాదరు దగ్గర ఉన్నప్పుడు అన్నీ కావాలని అనిపించాయి. బొమ్మలు కావాలి, స్వీట్స్ కావాలి, బెలూన్స్ కావాలి, స్నేక్ చార్మింగ్ సౌండ్ వినాలి, రౌండ్ అబౌట్ ఎక్కాలి, ఇవన్నీ కోరికలు ఉన్నాయి. కానీ ఒక్కసారిగా తప్పిపోయిన తర్వాత ఇంకా అవేమొద్దు, నాకు నా పేరెంట్స్ ఉంటే చాలు, మాకు అమ్మ ఉంటే చాలు, మా నాన్న ఉంటే చాలు అని ఈ అబ్బాయి ఇలా ఏడుస్తూ ఉన్నాడు. మేబీ స్టోరీ దాని తర్వాత ఏం జరిగి ఉండొచ్చు. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఇతన్ని ఫైండ్ అవుట్ చేసి, అక్కడే తప్పిపోయాడు కదా, కనుక్కొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి మేబీ చేరుండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.